విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు అబ్రహాము సంబంధులై ఉన్నారు. నీకు విశ్వాసం ఉందనుకో, నువ్వు దేవునికి స్నేహితుడిగా పిలువబడతావు. చెప్పండి, రెండో మాట ఏంటి? నీకు విశ్వాసం కలిగి ఉంటే, నువ్వు నమ్మకాన్ని కలిగి ఉంటే, నువ్వు ఆయన మీద ఆధారపడితే, మాట చెప్పాలంటే ఇంట్లో పెళ్లి జరగట్లేదు, ఆ కూతురు పెళ్లి జరగట్లా, కొడుకు పెళ్లి జరగట్లా, మనకేమొచ్చేటప్పుడు ఇంక జరగదేమో, ఆలస్యం అయిపోతా ఉందే, కట్నం డబ్బులు దొరకలేదే అని చెప్పి ఆలోచన కలిగి ఉంటాం. కొన్నిసార్లు అసాధ్యం కనబడింది, కొన్నిసార్లు ఉద్యోగం రావడం లేదు, ఇంకొచ్చితో రాదు, టైం దాటిపోతా, వయసు అయిపోతా ఉంది, ఏజ్ బాగా అయిపోతా ఉంది, ఉద్యోగం వచ్చితో లేదు, 10 పోస్టుల కోసం 1000 మంది 1,00,000 మంది పోటీ పడుతున్నారు, అసలు ఆ కుమారుడికి ఉద్యోగం వచ్చిందా అంటే ఇలాంటి అవిశ్వాసాల మధ్య మనకు ఎవరు గుర్తొస్తారంటే తోమా గుర్తొస్తాడు. ఏమంటాడు? నేను యేసు ప్రభు యొక్క చేతులు కాళ్ళల్లో గాయాలలో నేను ఏలు పెట్టి చూస్తే నమ్ముతాను అన్నాడు. విశ్వాస అంటారు, అవిశ్వాస అంటారు, ఆయన్ని అవిశ్వాసిగా పిలువబడ్డాడు. కానీ యేసు ప్రభు కనబడగానే విశ్వాసాన్ని పొందుకున్నాడు. మళ్ళా ఆయన మన ఇండియాకు కూడా వచ్చాడు. రెండో మాట ఏంటంటే, నువ్వు నమ్మకాన్ని కలిగి ఉంటే, విశ్వాసాన్ని కలిగి ఉంటే, నా దేవుడు చేయగలడు, నా రోగాన్ని బాగు చేయగలడు, నా కుటుంబాన్ని బాగు చేయగలడు, నా ఉద్యోగాన్ని దీవించగలడు, నా ఇంక్రిమెంట్ ఇవ్వగలడు, నా బిడ్డల పిల్లలు చేయగలడు, నా సమాధానం ఇవ్వగలడు, నాకు నెమ్మదిని ఇవ్వగలడు, నా అప్పుల సమస్యను విడిపించగలడు నా దేవుడు. నువ్వు నమ్మకాన్ని కలిగి ఉంటే నువ్వు దేవునికి స్నేహితుడిగా పిలువబడతావు. ఆమేన్.